సఖ్యమైన సంతోషం ఈ సంతోషము నీకు కావలెనా ఈ సంతోషము నీకు కావలెనా ఈ సంతోషము నీకు కావలెనా సంతోషమే సమాధానమే సంతోషమే సత్య సమాధానం నీకు కావలెన సంతోషం నిత్య జీవము నీకు కావలెన ప్రేమైన తండ్రి వేడుకొచ్చున్నాం రంగయ్య పెద్దానికి బాప్తీసం ఇస్తుండగా సహాయం చేయమని ఇప్పుడు ఆయన ఏ భయం లేకుండా ధైర్యంగా విశ్వాసంతో బాప్తీసం తీసుకొని చూపుము అంధకార శక్తులను బంధించు ఆయన నీ హస్తం తోడుగా ఉంచు యేసు నామములో వేడుచున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ ఇంకా దించండి జై దేవుడు ఎవరు నిజంగా నమ్ముకున్నావా ఓకే నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి సంఘం ఎదుట యేసు క్రీస్తు నామములో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో రంగయ్య అనే మీకు బాప్తిసం ఇస్తున్నాం కూర్చో 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 అంటే కూర్చో కూర్చోవాలంతే సరే అట్నే ఉండు ముక్కు పట్టుకో ముక్కు పట్టుకో ఏం కాదు కూర్చో కూర్చో ఏం ముక్కు పట్టుకో నీళ్ళు పోకుండా కూర్చో ప్రేమగల మా తండ్రి యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం. దయగల దేవా నీ మహిమగల రక్తం చేత విమోచించి రక్షించిన సంఘముగా మమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చాను స్తోత్రం. నీ వాక్యానుసారంగా నీ నీతి అనుసరించి ప్రభా నీ రాజ్య వారసునిగా చేసుకోవడానికి ఆయనకు రంగయ్య పెద్దన ప్రభా నీ రక్తంతో కడిగి పాపాలు ఒప్పింపజేసి రక్షించావు నాయన. మీరు సిద్ధపరిచారు బాప్తిసం ఇవ్వడానికి సహాయం చేశారు నీకు స్తోత్రాలు. సమాధానం ప్రభా సంఘంలో మీరు ఇచ్చినందుకై మీ దాసునికి సమాధానం ఇచ్చినందుకై స్తోత్రాలు. లోకం నుండి సైతాన్ అధికారం నుండి సైతాన్ నుండి పాపం నుండి మరణం నుండి విడిపించి జీవంలోనికి మీరు దాటించినందుకై స్తోత్రాలు. బాప్తిసం తీసుకున్నటువంటి నీ దాసుడు ప్రభా నిన్ను ధరించుకున్నవాడై నీ జీవం కలిగిన వాడై నిన్ను సేవించడానికి మీరే సహాయపడమని శత్రువు ముట్టుకున్నట్లు నువ్వే ఆజ్ఞాపించమని మాకు తోడైన దేవాన్ని స్తుతిస్తూ నీ కొరకు ఈ భూలోకంలో జీవించుటకు లోకం విడిచిన తర్వాత నీ రాజ్యమును కూర్చుటకు ఈ పాపములన్నీ క్షమించినందుకే స్తుతిస్తూ యేసు ప్రభు నామములో వేడుచున్నాము తండ్రి ఆమేన్. త్వరగా రానైన అద్వితీయ దేవుడు యేసు ప్రభువునకే హల్లెలూయా. ఈ సంతోషం